హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ అచ్యుతాస్ తెలుగిల్లు. ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి గోదావరి జిల్లాల్లో మాత్రమే లభించే పులస చేపల పులుసు అండి. ఈ విలువైన మరియు అరుదైన అలాగే చేపలకే రారాజైన ఈ చేప శాస్త్రీయ నామం వచ్చి హిల్సా ఇలీషా అండి. ఇది దాని ప్రత్యేకమైన విభిన్నమైన రుచి మరియు సిల్కీ ఆకృతి కారణంగాను అరుదుగా లభించడం వల్ల దీనిని అత్యంత విలువైన చేపగా గుర్తించారండి. ఇది చాలా మృదువైన మాంసానికి ప్రసిద్ధి ఫ్రెండ్స్. బెంగాలీ సంస్కృతిలో కీలక పాత్ర వహిస్తుందండి ఈ హిల్సా ఇలీషా. బెంగాల్లో పద్మావతి నదిలో దొరికే ఈ చేపను అక్కడ పద్మా హిల్సా అని పిలుస్తారండి. అలాగే ఈ చేప గోదావరి నదిలో లభించేటప్పుడు దీనిని పులసగా పిలుస్తారండి. ఇది మన గోదావరి జిల్లాల్లో దొరుకుతుందండి. ఈ హిల్సా చేపలు బంగాళాఖాతం నుండి మంచినీటి నదులకు తరలి వచ్చే క్రమంలో ఇవి అసాధారణమైన రుచిని కలిగి ఉంటాయండి. ప్రతి సంవత్సరం గోదావరి నదికి వరద వచ్చి ఎర్రనీటి ప్రవాహం కలిగి ఉండే సమయంలో ఇవి బంగాళాఖాతం నుండి వరద ప్రవాహానికి ఎదురీదుతూ వస్తాయండి. ఇది ఆకారంలోనూ రుచిలోనూ ప్రత్యేకతను సంతరించుకొని గోదావరి జిల్లాలో ఒక సంప్రదాయ వంటకంగా ప్రసిద్ధి చెందిందండి. అందుకే ఇక్కడ గోదావరి జిల్లాలలో పుస్తలమ్మి అయినా సరే ఒకసారి పులస వండుకొని తినాలి అనే సామెత గోదావరి జిల్లాలో ప్రాచుర్యం పొందింది. అంటే మీరు ఈ చేపకు ఎంత విశిష్టత ఉందో అర్థం చేసుకోవచ్చండి. ఈ ప్రత్యేకమైన వంటకం పులస చేపల పులుసుని నేను ఈరోజు చేసి చూపిస్తున్నానండి. దీనికోసం ముందుగా మనం పులస చేపను చక్కగా పైన పులుసంతా తీయించి సన్నని ముక్కలుగా కట్ చేయించుకుని మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత ఇలాగా ఉప్పు పసుపు వేసుకుని బాగా పామి ఒక 2-3 టైమ్స్ మట్టుకే కడగాలండి. ఎక్కువ టైమ్స్ కడిగితే దీనిలో ఉన్న టేస్ట్ తగ్గిపోతుందని చెప్పేవాళ్ళండి అమ్మ వాళ్ళు. అందుకని ఎక్కువ సార్లు కడగద్దు, ఒక 2-3 టైమ్స్ మట్టుకు కడుక్కోండి. ఇలా కడిగేటప్పుడు చూసారా, మనకి మిగతా చేపల్లా కాకుండా ఇలా మనకి పైకి అలా వెన్నపూస నీళ్ళల్లో తేరినట్టు మనకి అలా జిడ్డు వస్తుందండి. ఇదే ఈ చేపల ప్రత్యేకత. ఇలాగా మనం పసుపు ఉప్పు వేసుకుని ఒక 2-3 టైమ్స్ కడిగి నీట్గా వాటర్ లేకుండా తీసి పక్కన పెట్టుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ చేపలు చాలా ఖరీదు ఉంటాయండి. డిమాండ్ని బట్టి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రేట్ ఉంటుందండి. ఈ సంవత్సరం 10,000కి దొరికిన చేప నెక్స్ట్ ఇయర్ 20,000, 30,000, 50,000 దాకా పలుకుతుందండి. ఎందుకంటే ఇవి దొరికే క్వాంటిటీ చాలా తక్కువ కాబట్టి దీనికి పోటీ పడి కొనుక్కుంటారండి ఇక్కడ ప్రజలు. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనం చక్కగా 2-3 టైమ్స్ కడుక్కున్న తర్వాత మనకి ముక్కలు ఇలాగా చక్కగా నీట్గా చూడండి. మిగతా చేపల్లా కాకుండా ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి చేప ముక్క కూడా. ఎందుకంటే ఇది నీటికి ప్రవాహానికి ఎదురీది వస్తుంది కాబట్టి దాని బాడీ కూడా అంత స్ట్రాంగ్గా మార్పు చెంది ఉంటుందండి. అందువల్ల మనకి ముక్క కూడా మిగతా చేపల కన్నా చాలా స్ట్రాంగ్గా గట్టిగా ఉంటుంది. తొందరగా మనం ఎంతసేపు ఉడికించినా కూడా ముక్క మెత్తబడిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీలోకి వెళ్తే మనం చేప ముక్కలు శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర, గసగసాలు, అలాగే లవంగాలు, యాలకులు ఇవి మనం మసాలాకి సిద్ధం చేసి పెట్టుకున్నామండి. అలాగే మనకి దీంట్లో కంపల్సరీ ఉండాల్సింది ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బెండకాయలండి. బెండకాయలు అలాగే కొత్తిమీర కూడా చాలా ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి. ఇలా బెండకాయలు మనం ఎక్కువ తీసుకోవాలండి. చేప ముక్కలకి రెట్టింపు
ఇక మనం బెండకాయలు కూడా యాడ్ చేసుకోవాలండి. బెండకాయ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులో. ఫ్రెండ్స్, గోదావరి జిల్లాలో చాలా మంది వాళ్ళ చుట్టాలకి, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అందరికీ ఈ చేపను వండి బాక్సుల్లో ప్యాక్ చేసి పంపిస్తారండి. హైదరాబాద్ అవని, బెంగళూరు అవని, ఇండియాలో ఎక్కడున్నా కూడా అంత ఫేమస్ అండి. అలాగే పాడవదండి ఇది. ఓకే ఫ్రెండ్స్, మనం మసాలా సిద్ధం చేసుకుందాము. ఇలాగా అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, అలాగే లవంగాలు, యాలకులు, అలాగే గసగసాలు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మనం మసాలాను ముద్దలా పేస్ట్ చేసుకోవాలండి. మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ చేపల పులుసు అన్ని చేపల పులుసులాగా పాడవదు ఫ్రెండ్స్. మనం ఆయిల్, ఉప్పు, కారం సరిపడగా వేసి వండితే ఒక వారం రోజుల వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా చాలా, అసలు ఇంత కూడా దాని టేస్ట్ చెక్కు చెదరదండి. అలాగే ఇంకా టేస్ట్ 3 డేస్కి వండిన రోజు కన్నా మర్నాడు కన్నా థర్డ్ డేకి ఇంకా ఇంక్రీజ్ అయ్యి ఆ టేస్ట్ మనం ఈ సంవత్సరం తిన్న టేస్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మనం మర్చిపోలేమండి. అంత టేస్ట్గా ఉంటుంది. మొక్కే కాదండి, ఆ పులుసులో ఆ మొక్క ఉడకడం వల్ల ఆ టేస్ట్ పులుసుకు పట్టి పులుసు కూడా చాలా, అసలు మీరు మర్చిపోలేరు ఒకసారి తింటే, అలా ఉంటుందండి. ఇదిగోండి, మనం మసాలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత, పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక 4 ఉల్లిపాయలు తీసుకుని దాన్ని కూడా కచ్చాపచ్చాగా మరీ మెత్తగా ఆడుకోకూడదండి, పేస్ట్ చేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి చేపలకు సరిపడగా చింతపండు తీసుకోండి. చింతపండు కూడా ఎక్కువ క్వాంటిటీ పడుతుందండి. అది శుభ్రంగా కడిగి వాటర్లో నానబెట్టుకోండి ఒక 1/2 అవర్ ముందు. నెక్స్ట్ మనం చేపల పులుసు ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నామండి. అన్ని మసాలాలు సిద్ధం చేసి పెట్టుకుంటే ఫటాఫట్ 10 మినిట్స్లో చేపల పులుసు మనం స్టవ్ మీద పెట్టేయచ్చండి. చాలా ఈజీ అండి. దీనికి మసాలా వేయించాల్సిన అవసరం లేదు, పోపు వేయాల్సిన అవసరం ఏమీ లేదండి. చక్కగా ఇలా మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక వెడల్పాటి మనం కుక్కర్లోనే చేసుకుంటే దీని టేస్ట్ బాగుంటుందండి. ఇలా కుక్కర్ గిన్నె మనకి ఎలాగో చాలా మందంగా ఉంటుంది కాబట్టి ఆ కుక్కర్లో మనం ఈ ముక్కలన్నీ వేసుకుని కుక్కర్ గిన్నెలో దానికి సరిపడగా ఉప్పు, పసుపు, కారం సరిపడగా వేసుకోండి ఫ్రెండ్స్. అయినా ఒకవేళ సరిపడినంత వేసినా వేయకపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదండి. మనం పులుసు మరిగేటప్పుడు సగంలో ఒకసారి తీసుకొని మనం ఏమైనా తక్కువ అయితే చెక్ చేసుకోవచ్చండి. అలాగే చింతపండు పులుసుని కూడా సగం ఉడికిన తర్వాత మళ్ళీ సగం పోస్తారండి. ఒకేసారి అంతా పోయకుండా కొద్దిగా యాడ్ చేసుకుంటూ వెళ్తారు దీంట్లో. ఇలాగా మనం ఉప్పు, కారం, పసుపు, అలాగే మనం ముందే సిద్ధం చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చాపచ్చాగా చేసుకున్నాం కదండి, ఆ ఉల్లిపాయ పేస్టు అలాగే మసాలా పేస్టు దీంట్లో యాడ్ చేసేసుకోండి. అలాగే ఇప్పుడు ఆయిల్ని కూడా సరిపడంత వేసుకోండి. దీంట్లో ఆయిల్ ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి 2-3 డేస్ ఉన్న పులుసు పాడవకుండా ఉంటుంది కాబట్టి ఉండాలంటే మనం ఆయిల్ తగినంత పోసుకోవాల్సిందేనండి. ఆయిల్ ఎక్కువ పోసామని అస్సలు అనుకోవద్దు. ఈ ఒక్కొక్క వంటకానికి ఆయిల్, ఉప్పు, కారం పడితేనే దాని టేస్ట్ మనం తీసుకురాగలము. అన్నీ వేసిన తర్వాత చక్కగా ఒకసారి కలుపుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేద్దామండి. కొత్తిమీర ఒక 2-3 టైమ్స్ వేస్తామండి, చాలా కొత్తిమీర పడుతుంది ఇందులోను. నేను ఈ చేప ముక్కలకి ఒక పెద్ద కొత్తిమీర కట్ట తెప్పించి వేస్తున్నానండి. దీంట్లో సరిపడగా ఆయిల్ పోసుకొని ఇప్పుడు మనం చింతపండు పులుసుని కూడా చక్కగా దీంట్లో వేసుకుందామండి. ఏది ఏ క్వాంటిటీలో ఎంతెంత క్వాంటిటీలో వేయాలి అనేది తెలిస్తే ఈ పులుసు పెట్టడం చాలా ఈజీ అండి.
ఇది నేను మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నానండి. ఆవిడ పులస చేప పులుసు ఆవిడ పెడితే చాలా బాగుండేది. ఇదిగోండి, ఇలా మనం తీసుకున్న చింతపండు చక్కగా నానుంది కదండి. దీన్ని చక్కగా దాంట్లో ఉన్న పులుపంతా బయటకు వచ్చేలాగా మనం పులుసు పిండి దాంట్లో మీద తుక్కేమీ పడకుండా చెయ్యి అడ్డు పెట్టుకుని, లేదంటే స్ట్రైనర్లో కూడా వడకట్టుకోవచ్చండి. ఇలాగా మనం పులుసు అంతా ఒకటి గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్, మొక్కలు ములిగి ఇంకా కొంచెం పైగా వచ్చే వరకు మనం పులుసు వేసుకోవాలండి. అది మరిగిన తర్వాత మనకి ఆఫ్ అవుతుంది. అలా ఆఫ్ అయిందంటే మనకి పులుసు రెడీ అయిపోయిందని తెలుస్తుందండి. అప్పుడు మనకి పులుసు కరెక్ట్గా మరీ చిక్కగాను కాకుండా పలుచగాను కాకుండా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా పులుసు అంతా మనం వేసుకున్న తర్వాత మనం దీన్ని చక్కగా ఒక్కసారి ఇలాగా తిప్పుకోవాలండి. నేను ఇప్పుడు పులుసు మొత్తం పొయ్యలేదండి, మళ్ళీ ఉడికేటప్పుడు ఉడికిన తర్వాత మళ్ళీ కొంచెం చింతపండు పులుసు యాడ్ చేస్తానండి. ప్రస్తుతానికి మొక్క ములిగే వరకు పులుసు పోసి ఇలాగా స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ మూత పెట్టి విజిల్ పెట్టకుండా మనం ఒక 10 మినిట్స్ మరిగించాలండి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ మాత్రమే మూత పెట్టి విజిల్ పెట్టకూడదండి, కుక్కర్ విజిల్ పెట్టకూడదు. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత తీసానండి నేను. ఇదిగోండి, మనకి పులుసు మరుగుతోంది. ఈ టైంలో నేను మళ్ళీ కొంచెం చింతపండు పులుసు యాడ్ చేశాను. అలాగే సాల్ట్ చెక్ చేసుకుని సరిపోలేదని సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ కారం ఈ టైంలో చెక్ చేసుకుని మళ్ళీ పడితే వేసుకోండి. మళ్ళీ నేను కొంచెం చింతపండు పులుసు యాడ్ చేశాను. ఇదిగోండి, మనం కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టాం కాబట్టి మనం మధ్యలో ఒక్కొక్కసారి మూత తీసుకొని మనం ఒకసారి అలాగా గరిటె పెట్టకుండా కలుపుకుంటూ ఉండాలండి, పాత్రను తిప్పుకుంటూ. అప్పుడే కింద అడుగు పట్టకుండా చక్కగా ఉడుకుతుంది. అలాగే మనం 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత మీరు లో ఫ్లేమ్లో పెట్టేసి 10 మినిట్స్కి ఒకసారి తీసి మనం చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఇదిగోండి, నేను సగం 10 మినిట్స్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత 10 మినిట్స్ అయ్యాక మళ్ళీ బెండకాయలు అలాగే పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఫ్రెండ్స్, ఈ పులుసు 2 అవర్స్ పడుతుందండి పూర్తి అవడానికి. ఫస్ట్ 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టండి, తర్వాత నుంచి లో ఫ్లేమ్లో పెట్టేసి మధ్యలో 10 మినిట్స్కి ఒకసారి మూత తీసి మనం పాత్రను తిప్పుకుంటూ ఉండి అలాగా కరెక్ట్గా 2 గంటలు సిమ్లో పెట్టి మనం అలా వదిలేస్తే లోపల ఉన్న ముళ్ళు కరిగిపోతుందండి. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను బెండకాయలు పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇప్పుడు ఇది ఆవకాయలో నూనె ఉంటుంది కదండి, అది తీసి వేస్తున్నాను. ఈ చేప పులుసుకి చాలా మంచి టేస్ట్ని యాడ్ చేస్తుందండి. ఇది వేయడంతో పాటు నేను ఇది వేసి మళ్ళీ మూత పెట్టేస్తానండి. మళ్ళీ ఒక 20 మినిట్స్ అయిన తర్వాత నేను జీలకర్ర వెల్లుల్లి నేను దంచుకుని పెట్టుకున్నానండి, అది యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి కరెక్ట్గా నేను సిమ్లో పెట్టి 2 అవర్స్ అయిన తర్వాత నేను లాస్ట్ ఇంకా మనకి పులుసు రెడీ అయిపోయిందని చెప్పి ఈ టైంలో లాస్ట్ కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. ఇదిగోండి, మనకి ఘుమఘుమలాడే
పులుసు చేపల పులుసు రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా ఫ్రెండ్స్. దీంట్లో మనం ఆవకాయ నూనె వేసాం కాబట్టి కలర్ చూసారా ఎంత రెడ్డిష్గా వచ్చిందో. అలాగే మనం 2 గంటలు ఉడికించినా కూడా మనకి ముక్క ఎక్కడ చెక్కు చెదరదండి. అదే మీరు వేరే చేపని ఎంతసేపు ఉడికిస్తే అది మెత్తగా అయిపోతుంది. కానీ ఈ చేపలో ఉన్న ప్రత్యేకత అదండి, గట్టిగా ఉంటుంది ముక్క. అలాగే మీరు వారం రోజులు అయినా సరే ఎక్కడ పులుసు ఎలాంటి పాడవదండి అసలు. దీన్ని పార్సల్స్ చేసి 3-4 డేస్ ప్రయాణం చేసి కూడా తీసుకెళ్తారండి తెలిసిన రిలేటివ్స్కి అది ఇవ్వడానికి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి మనకి పులుసు చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఫ్రెండ్స్, నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు అందుతుందండి. అలాగే నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నేను మంచి వంటకాలను వీడియోస్ చేసి మీకు అందుబాటులో ఉంచుతాను. ఓకే ఫ్రెండ్స్, నా రెసిపీస్ నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.